హాయ్ అండి, అందరికీ నమస్తే. పావ్ బాజీ రెసిపీని చేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ గీ వేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇందులో ఒక 2-3 బంగాళదుంపల్ని కట్ చేసి అవి కూడా వేసి ఫ్రై చేయండి. కలర్ కోసం కలర్ ఏమీ వాడకుండా మనము ఒక్క బీట్రూట్ని కట్ చేసి ముక్కలుగా వేసామంటే మంచి కలర్ వస్తుంది. ఇందులో మీరు గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఒక 1/2 స్పూన్ కారం అది కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత నీళ్లు బాగా వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళను వేసేయండి. ఒక్కసారి కలిపి ప్రెషర్ కుక్కర్లో వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికేలాగా 3 to 4 విజిల్స్ పెట్టుకుందాం. బాగా ఉడికిపోయిందండి కూరగాయలన్నీ. ఇప్పుడు అవి తీసుకొని ఒక గిన్నె నుంచి ఆ వాటర్ని సపరేట్ చేసుకుందాం స్ట్రైనర్లో నుంచి. ఎందుకంటే కూరగాయల ముక్కలు ఈజీగా మ్యాష్ చేసుకోవడానికి. వాటర్తో పాటు చేసామంటే అంత స్మూత్గా మ్యాష్ చేయలేమండి. ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్మూత్గా మ్యాష్ చేసుకుందాం. ఇందులో ఫ్రోజన్ బఠానీని కానీ ఫ్రెష్ బఠానీని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు. ఇందాక మనం స్ట్రైనర్లో తీసి పెట్టుకున్న వాటర్ని కూడా కలిపేసేసి మ్యాష్ చేసుకునింది మొత్తం కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని హీట్ చేసుకుందాం. మళ్ళీ తిరిగి ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదా మీరు బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి, నూనెను మాత్రమే వేసి చేస్తున్నాను. మళ్ళీ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. బాగా పెద్దగా 2-3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి అందులో వేయండి. 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది కదండి ఆనియన్, అప్పటిదాకా ఫ్రై చేయాలి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. క్యాప్సికమ్, ఒక స్మాల్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేశాను, వాటిని కూడా వేసి ఫ్రై చేశాను. పావ్ బాజీ మసాలా అండి, మీరు బయట తెచ్చుకున్న పావ్ బాజీ మసాలా అయినా పర్వాలేదు, ఇంట్లో మీరు చేసుకున్నదైనా పర్లేదు. కొంచెం ఉప్పు, అంటే మాడిపోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కొద్దిగా 2 నుంచి 3 స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మాడిపోకుండా ఉండడం కోసం కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఇందులో ఒక స్పూన్ కసూరి మేతి, క్రష్ చేసిన కసూరి మేతి అండి, అది వేసి బాగా ఫ్రై చేశాను. ఈ టైంలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఒక 2 బిగ్ సైజ్ టమోటాలని కట్ చేసి వేయాలి, ఆ ప్లేస్లో మర్చిపోయాను. అందుకోసం మళ్ళీ సపరేట్గా ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా టమోటాని పేస్ట్ చేసి ఇందులో కలిపిస్తున్నాను. ఫస్ట్ వీడియో అండి, కంగారులో మర్చిపోయాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ కావాల్సి వస్తుందో ఆ కర్రీకి సరిపోయే కన్సిస్టెన్సీ, మరీ థిక్గా ఉండకూడదు, మరి అలానే పలుచుగా కూడా ఉండకూడదు.
సరిపోయేంత వాటర్ వేసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేయండి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి నేను మ్యాష్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కడైనా ముక్కలు లేకుండా స్మూత్ టెక్స్చర్ రావడం కోసం. మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో. అయిపోయిందండి. దాన్ని బాగా ఉడికించుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు పావుని లైట్గా షాలో ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసి ఇందులో మీరు ఉప్పు, కారం, కసూరి మేతి వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను అయితే ఇక్కడ ప్లెయిన్ది ఫ్రై చేస్తున్నాను. జస్ట్ రెండు వైపులా లైట్గా అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. అంతేనండి, మన పావు బాజీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్లోకి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు, లెమన్తో పైన కొంచెం బటర్ వేసుకొని తీసుకోవచ్చు. అంతేనండి, డిష్ అయిపోయింది.